ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రాజమండ్రి నుంచి చిరుత మకాం మార్చింది. ఇప్పటి వరకు లాలా చెరువు పరిసర ప్రాంతాల్లో జనాల్ని తీవ్ర ఆందోళనకు గురి చేసిన చిరుత ఇప్పుడు కడియపులంక నర్సరీలకు చేరుకుంది. ప్రత్యక్ష సాక్షులు చెప్పడం, పాదముద్రలు కూడా కనబడడంతో అటవీ శాఖ అధికారులు కడియపులంక, బుర్రిలంక నర్సరీల్లో చిరుత ఆచూకీ కోసం ఆపరేషన్ ప్రారంభించారు. ఇప్పటికే 20 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుతను బంధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజమండ్రిలో ఆపరేషన్ చిరుతకి సంబంధించిన మరింత సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ హరీష్. పరిసర ప్రాంతాల్లో లాలా చెరువు నుండి దివాన్ చెరువు వరకు ఉన్న 1250 ఎకరాల సువిశాలమైన రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఇప్పుడు నర్సరీలోకి చిరుతపులి ప్రవేశించిందని చెప్తున్నారు. దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులు కూడా ఇక్కడ ఇప్పటికే పరిశీలన ప్రారంభించారు. చిరుతను స్పష్టంగా చూడటంతో పాటు పాదముద్రలు కూడా ఈ ప్రాంతంలో ఐడెంటిఫై కావడంతో ఖచ్చితంగా ఈ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తుందనే విషయాన్ని అటవీ శాఖ అధికారులు కూడా స్పష్టం చేశారు. దీంతో మొత్తం సెటప్ అంతా కూడా ఆ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాన్ని తీసుకొచ్చి కడియపులంక నర్సరీ ప్రాంతాల్లో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ప్రాంతం దాదాపు 5000 ఎకరాల్లో 11 గ్రామాల్లో విస్తరించి ఉంది. ఎటు చూసినా సరే పచ్చదనమే కనిపిస్తుంది. ఎటు చూసినా మొక్కలు నిరంతరం ఇక్కడ వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇతర ప్రాంతాల నుంచి మొక్కలు కొనుగోలు చేయడానికి భారీ సంఖ్యలో లారీలు రావటం, రైతు కూలీలు ఇక్కడ రోజు పనిచేయటం, మొక్కలను ఎప్పటికప్పుడు సంరక్షించడం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో మనుషుల సంచారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతంలోకి ఇప్పుడు చిరుతపులి వచ్చిందంటే వీళ్ళంతా తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నిరంతరం ఇక్కడ రాత్రి అయ్యే వరకు, అర్ధరాత్రి వరకు లారీలు రావడం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చాయి, అక్కడికి వీటిని తరలించడం జరుగుతూ ఉంటుంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఈ నేపథ్యంలో చిరుతపులు రావటం, అధికారులు హెచ్చరికలు జారీ చేయటం, సాయంత్రం సమయానికి అందరూ ఖాళీ చేసి వెళ్ళాలని ఇవాళైతే మొత్తం నర్సరీలన్నింటికీ సెలవు ప్రకటించడం జరిగింది. అయితే రోజు ఇలా చేస్తే సాధ్యం కాదని ఇక్కడ వ్యాపారులు చెప్తున్నారు. కానీ పరిస్థితుల దృష్ట్యా చిరుతపులను బంధించాలి అంటే తాము తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలి అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ట్రాప్ కెమెరాను ఏర్పాటు చేశారు. దాదాపు 106 ట్రాప్ కెమెరాలు ఇప్పటికే దివాన్ చెరువు ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. అయితే గడిచిన 4 రోజులుగా అక్కడ ట్రాప్ కెమెరాలు ఎక్కడ కూడా చిరుత సంచారం కనపడలేదు, కదలికలు ఎక్కడ కనపడలేదు. దాంతో ఎటో వీళ్ళు ఉంటుందని అనుకున్నారు. కానీ వెంటనే కడియపులంక పరిసర ప్రాంతాల్లో కడియపులంక, బుర్రిలంక, సమీపంలో ఉన్న ఆలమూరు, మండపేట ఈ ప్రాంతంలో అంటే తూర్పుగోదావరి జిల్లా నుంచి క్రాస్ చేస్తూ కోనసీమకి వెళ్ళే దారిలోనే ఈ చిరుతపులి సంచరిస్తున్నట్టు అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతంలో బుర్రిలంక ప్రాంతంలో 20 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ 20 ట్రాప్ కెమెరాల్లో కదలికలు ఎలా ఉంటాయో అంచనా వేసి దాన్ని బట్టి కెమెరాల సంఖ్య పెంచడం, అదేవిధంగా కేజీలు ఇక్కడికి తీసుకురావడం, ప్రధానంగా థర్మల్ ఇమేజ్ డ్రోన్స్. ఎందుకంటే ఇక్కడ మొక్కలు కూడా దాదాపు 15 అడుగుల మేర పెరుగుతాయి. అంటే చిరుతపులి మొక్కల్లోంచి వెళ్తున్నా సరే కనిపించని పరిస్థితి ఉంటుంది. దాంతో థర్మల్ ఇమేజ్ డ్రోన్స్ కూడా ఈ ప్రాంతంలో ఉపయోగించి దాని కదలికలు తెలుసుకునే అవసరం ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అటవీ శాఖ అధికారులు చేస్తున్నారు. ఏది ఏమైనా సరే 20 రోజుల పాటు అధికారుల కంటిపై కునుకు లేకుండా చేసింది. ఇప్పుడు మరో ప్రాంతానికి రావడంతో మొత్తం ఆపరేషన్ మళ్ళీ ఈ ప్రాంతంలో అధికారులు నిర్వహించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. మరోవైపు కడియపులంక వాసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పులిని త్వరగా బంధించాలని, లేదంటే తాము రోజువారీ పనులకు కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుర్రిలంక నుంచి విజయ్ మల్లిక, హరీష్ ఫర్ సాక్షి న్యూస్.